అని కృష్ణ గారు భావించి ఓకే చెప్పారు. అశ్విని దత్ గారు రాఘవేంద్రరావు గారిని కలిసి కృష్ణ గారి రెండవ అబ్బాయి మహేష్ ని లాంచ్ చేయాలి అన్నారు. అప్పటికి రాఘవేంద్రరావు శ్రీమతి వెళ్ళొస్తా చేస్తున్నారు. దాని తర్వాత వెంటనే చిరంజీవితో ఇద్దరు మిత్రులు చేయాలి కాబట్టి 6 నెలల సమయం అడిగారు. అందుకు అశ్విని దత్ గారు కృష్ణ గారు ఇద్దరూ ఒప్పుకున్నారు. అదే సమయంలో రాఘవేంద్రరావు గారు మహేష్ ను పిలిపించుకొని మాట్లాడారు. మహేష్ తో పాటు రమేష్ బాబు కూడా వెళ్లారు. రాఘవేంద్రరావు మహేష్ బాబు అంతకు ముందు నుంచే క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. మహేష్ రాఘవేంద్రరావు గారిని మామయ్య అనేవారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే అశ్విని దత్ గారు వచ్చారు. ఆయన కూడా మాట్లాడి స్టోరీ గురించి డిస్కషన్ చేశారు. ఈ మీటింగ్ జరిగిన 6 నెలల తరువాత రాజకుమారుడు కథ మొదలైంది. నటన కోసం మహేష్ ఎలాంటి నట శిక్షణ తీసుకోలేదు. కానీ పూణే, రాజస్థాన్లో గుర్రపు స్వారీ, ఫైటింగ్స్ నేర్చుకున్నారు. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వైజయంతి మూవీస్లో మహేష్ బాబు హీరోగా కొత్త సినిమా మొదలవుతుంది అన్న వార్త తెలియగానే